హనుమంత్ షిండే చాలా గొప్ప విషయాలు చెప్తా ఉన్నాడు. ఒక్కొక్కటే విషయం మాట్లాడదాం. మీ ఊర్లో మన నియోజకవర్గం ఉన్నటువంటి బస్ స్టాండ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బస్ స్టాండ్, మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నా, బస్ స్టాండ్ ఆలోచించండి. ఏం చేసిండు బస్ స్టాండ్? తిండి, ఊర్లోకి వెళ్ళి ఆడపిల్లలు వస్తారు, తిండి తినకి లేకపోయినా సరే వాళ్ళకి కనీసం మరుగుదొడ్లు ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం నియోజకవర్గంలో ఒక్క బస్ స్టాండ్లైనా మరుగుదొడ్లు ఉన్నాయా? మరి ఏం చేసిన 10 ఏళ్ళ నుంచి నేను ఇది చేసినా అది చేసినా మామూలు నడిపించినా నేను అది కట్టలు కట్టా అని చెప్పాడు హనుమంత్ షిండే. ఆడపిల్లలకు బస్ స్టాండ్ లో వస్తే నరకం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నా పాపం చాలా మంది నువ్వు గెలిచావు కదన్నా అది సన్మాన సభ అని చెప్పి పిలుస్తారు. సన్మాన సభ అని పేరుకే కానీ మొదటి నుంచి వాళ్ళు చెప్పే సమస్యల సభ. ఒక్క రోజన్నా ఒక్క గ్రామంలోనన్నా మేము సుభిక్షంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాకు చేసిండు అన్నా, ఇగో నీకు దండేస్తాం, ఇక స్వీట్ తినిపిస్తాం పోయిరా అని చెప్ప. పాపం వాళ్ళు దండల అంటే సమస్యల దండనే ఇస్తా ఉంటారు నాకు. దానికి కారణమేవాడు తినడానికి తిండి తిన్న తర్వాత కూడా కనీసం పక్కకు పరిశుద్ధత అనేది ఉండాలి. తిన్న తర్వాత రోడ్డు ముందకెళ్ళి మోరీలు వంగి దుర్గంధం వస్తుంది. ఈ పిచ్చుకుంద పట్టణంలోనే 100 పడకల ఆసుపత్రి పెట్టినాడు, ఒక్క డాక్టర్ లేడు. అభివృద్ధి అనేది కాంక్ష ఇక్కడ నుంచి కాదు. అభివృద్ధి అనేది కడుపు నుండి రావాలి, నోటి నుండి కాదు, నాభి నుండి నువ్వు ఆలోచించాలి. అభివృద్ధి అనేది అవినీతికి స్కామ్లకు కేంద్రంగా నిలయంగా చేసిండు ఈ హనుమంత్ షిండే. నిజాం సాగర్ మండలంలో హసన్పల్లి అని ఒక చిన్న గ్రామంలో పేద మహిళలు 2000, 3000, 5000 ఇట్లా చేసుకొని వాళ్ళు ఒక 28-29 లక్షలు కూడబెట్టుకున్నారు మహిళా సంఘాల మన సంఘాల ద్వారా. అయితే 29 లక్షలు ఈ హనుమంత్ షిండే ఏజెంట్లు ఆ గరీబు మహిళల దగ్గర జేబు కొట్టినట్టు కొట్టి 29 లక్షలు నాశనం చేసి తినేసి పడేసిండు. 29 లక్షలు వీళ్ళు పోయి అడిగితే రాజకీయ జోక్యం చేసుకొని ఈ మహిళలకు అన్యాయం చేసి ఎవరైతే దొంగతనం చేసిండ్రో వాళ్ళకు సపోర్టుగా నిజాం సాగర్ ఎంపీపీ భర్త దుర్గారెడ్డి అనేటోడు, ఈయన చెంచా హనుమంత్ షిండే కలిసి ఆ 29 లక్షలు ఎవరైతే లూటీ చేసిండ్రో వాళ్ళ దగ్గర కమిషన్లు తిని ఈ గరీబుల కడుపులు కొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి బతికినటువంటి హనుమంత్ షిండే ఈరోజు ఈ ఆడపిల్లల ఉసురుతోని వాళ్ళ ఆక్రమణలు వినండి, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం వినండి. అయితే ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో మర్యాద పూర్వకంగా ఏమాత్రం తడు చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరే, లేదంటే డబ్బులు ఎట్లా ఇయ్యాలనో ఎట్లా ఇప్పియాలో నాకు తెలుసు. ప్రతి పైసా గల్లా బట్టి వసూలు చేస్తాం. ప్రతి పైసా, ప్రతి ఆడపడుచు ఎవరికైతే అన్యాయం జరిగిందో ఒక్క రూపాయి తగ్గకుండా వాళ్ళ అకౌంట్లకు ప్రతి రూపాయి పోతుంది. అది ప్రేమతోని మర్యాదతోని ఇస్తే మంచిది, లేకపోతే గల్లా బట్టి వసూలు చేసి ఆ ఆడపిల్లల అకౌంట్లలో వేయించే బాధ్యత నాది అని చెప్పేసి మనం చేస్తున్నాం.